1,00,000 ఉండ్రాళ్లతో పూజ అని ఈ మధ్య ఆంధ్రదేశంలో కొత్త వెర్రేటి మొదలైంది బాగా. మనకి వేలం వేర్రి బాగా అలవాటు కదా, ఉండ్రాళ్ళు బాగా ఇష్టం అనగానే 1,00,000 ఉండ్రాళ్లతో వినాయకుడికి అభిషేకం. మొత్తం గూడెంతా పాడైపోయింది. అర్చకుల వారు నానాయాతన పడాలి తర్వాత శుభ్రం చేసుకోలేక. మనం ఉండ్రాళ్ళు ఈవేళ తింటామండి, ప్రసాదం కాబట్టి మొహమాటానికి 2 తింటాం. 4 తినండి చూస్తాను నేను. ఉండ్రాళ్ళు చప్పగా ఉంటాయి, తినం మనం. మరి దేవుడు ఎలా తింటాడండి? దేవుడు ఎలా తింటాడు? ఆయన ఒక రూపంగా భావించి అక్కడ పెట్టి ఆయన చేతిలో ఉండ్ర మొక్క పెట్టాం కదా, అందులో అల్లం పచ్చ వేయకుండా బెల్లం వేయకుండా ఒట్టు ఉండ్రాళ్ళు ఎంతకాలం ఎవరు తింటారండి? మరి మనం తినలేదు, ఆయన మాత్రం ఎలా తింటాడండి? అదొక విఘ్నం ఆయనకి నిజానికి చెప్పాలి. తిండి కూడా సరిగ్గా లేదు. పైగా ఆయనకు పూజ చేసే పదార్థాలు ఏమన్నా మంచి బ్రహ్మాండమైనవి ఏమన్నా ఉన్నాయంటే గడ్డి పరకలు. మా ఇంటి పేరు అదే, గరికపాటి గడ్డి పరకలు. ఆ గడ్డి పరకలు కూడా ఆయనకి ఏవి ఇష్టం ఉంటే కొంచెం మట్టితో నేలలో సహజంగా ఎలా లాగామో అలాగే ఉండాలి. వాటిని ఏమీ శుభ్రం చేయాల్సిన పని కూడా ఏం లేదు. చేస్తే దోషమని కాదు, చెయ్యక్కర్లేదు.